మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందోననే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. పై స్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో పాలసీలు అమలు కానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరచూ ఫీల్డ్ విజిట్స్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు జీఎస్టీపీ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం 1కి 2 సార్లు పరిశీలన చేసుకోవాలని తెలిపారు. P4 అనేది రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమమని, మార్గదర్శులు, బంగారు మిత్రులను నియమించుకోవాలి. వారి ద్వారా ఆయా పేద కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14% వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూల్ చేస్తున్నామని తెలిపారు. సంజీవిని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలన్నారు. ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జూన్ నాటికి సమగ్రమైన ఓ కార్డు జారీ చేస్తామని తెలిపారు. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా ఈ కార్యాచరణలో భాగం చేయాలన్నారు. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే కొత్త ఆలోచనలు వస్తాయి. ఇన్నోవేషన్లకు ఆస్కారం ఉంటుందన్నారు. వేసవి రాబోతోంది. నీటి ఎద్దడి అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతో పాటు పశువుల దానాకు ఇబ్బందులు రాకూడదన్నారు. పంచాయతీరాజ్ రోడ్లు, నీటి సంరక్షణ చర్యలు, గోకుల షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దట్ ఈస్ వేర్ అవర్ ఎఫిషియన్సీ ఆల్ ఆఫ్ us రిపీటెడ్లీ చెప్తున్నా. ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఎవరెవరు సరిగా చేయలేకపోయారు, అవగాహన లేకపోయినా రిజల్ట్స్ రావు. అవగాహన పెట్టుకొని అశ్రద్ధ వహించినా రావు. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవడం. ఇప్పుడు నాకు కూడా జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నిన్న కూడా చాలా క్లాస్ తీసుకున్నాం పిఎస్ గారిని, వాళ్ళందరినీ. అంటే ఇన్ ది సెన్స్ నేనేం చెప్పానంటే వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేశారు, నేను ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చాను. మీరు ప్రొజెక్షన్ ఇచ్చారు, కేపీఐఎస్ పెట్టారు. కేపీఐఎస్ పెట్టిన తర్వాత ఇప్పుడు రఫ్గా వచ్చాయి. ఇవి రేపు రాబోయే రోజుల్లో సిఏ మనంతా కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ అండ్ యాక్చువల్ వస్తాయి. వీటికన్నిటికీ సింక్ కావాలని పెడుతున్నారు. వన్స్ కేపీఐ పెడతానే ఎవ్రీ మంత్ అది ఎక్యురేట్ కేపీఐ పెడితే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఆర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కానీ తప్పు ఉంటే మళ్ళా రావు. వాళ్ళు చేసే విధానాన్ని పర్ఫెక్ట్ చేయాలి. పెట్టే డేటా కూడా అక్యురసీ ఉండాలి. ఆల్ కలెక్టర్స్ ఆర్ ఆన్ లైన్. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఏదో మేము ఐఏఎస్ అయిపోయింది, లేకుంటే మేము వచ్చాం, మాకు అన్ని తెలుసని కాకుండా ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నాట్ వన్ డే. ఒక విధంగా ఆలోచిస్తాను, మాకంటే కూడా మీరు కొంచెం బెటర్గా చేయాలి. మాకు డిఫరెంట్ సోషల్ సెక్టర్ నుంచి వస్తాం, పాలిటీషియన్స్. మీరు అట్లా కాదు, మీరు అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో ఉన్నారు. కాబట్టి ఇది ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం. దట్స్ వై ఐఎమ్ సేయింగ్. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రావు. ఇది నేర్చుకుంటూనే ఉండాలి, కంటిన్యూగా చేయాలి. కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం మార్గదర్శకాలుగా ముందుకు వెళ్తున్నామని, దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 4 గోళ్ల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అందాలంటే అంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో మంత్రులు, శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ పట్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైందేనని అన్నారు. పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టామన్నారు. దీనిలో భాగంగా మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం కింద 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద 5,700 కోట్లు ఖర్చు చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరిచే కార్యక్రమం అడవి తల్లి బాట పథకం కింద 1,005 కోట్లను వెచ్చించామని, దీంతో పాటు సాస్కీ నిధులు 2,123 కోట్లతో నియోజకవర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా 11,328 కోట్లతో చేస్తున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం కింద 28,000 కోట్ల పనులకు అనుమతులు లభిస్తే దానిలో 10,000 కోట్ల పనులు ప్రారంభించామన్నారు. ఇక అటవీ శాఖ పరిధిలో 200 కోట్లతో నగర వనాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇంకా అనేక పనులను పారదర్శకంగా క్రమ పద్ధతిలో ప్రాధాన్యతలను అనుసరించి చేస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమపద్ధతిలో చేస్తున్నామని, మొదలుపెట్టిన పనులను ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయడం అవసరమని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో నిజాయితీగా పూర్తి చేయాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు, క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు 5 కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్లతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. ఉత్సవాల సమయంలో మంచినీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్న దృష్ట్యా శాశ్వత పరిష్కారం కోసం కొండ దిగున ఉన్న సివిరెడ్డి చారిటీస్ వద్ద 1.10 కోట్లతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ పేర్కొన్నారు. తిరుమల తరహాలోనే దుర్గమ్మ ఆలయంలో కూడా అత్యాధునిక మిషనరీ సాయంతో లడ్డూల తయారీ చేపడతామని ఆయన వివరించారు. రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం నదీ స్నానాలతో పాటు జల్లు స్నానాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్రాహ్మణ వీధిలో గల జమ్మిదొడ్డి మీటింగ్ హాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలోని 15 అంశాలను చర్చించారు.
దేవస్థానం అభివృద్ధి, దత్తత దేవాలయాల నిర్వహణ, ఆదాయ వ్యయాల పరిశీలన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఉత్సవాల సమయంలో తాగునీటి కోసం జరుగుతున్న భారీ ఖర్చును తగ్గించేందుకు కొండ దిగువన ఉన్న సివి రెడ్డి చారిటీస్ వద్ద 1.1 కోట్ల అంచనా వ్యయంతో మినరల్ వాటర్ బాటిల్ ప్లాంట్ ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. తిరుమల తరహాలో దుర్గమ్మ ఆలయంలో కూడా యంత్రాల సహాయంతో లడ్డూలను తయారు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులు కొనుగోలుకు మరియు పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్కింగ్ కాంట్రాక్ట్ భక్తులపై దాడి చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించి వారిపై ఈవో కఠిన చర్యలు తీసుకున్నారని, ఇలాంటి ఘటనలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల కోసం నదీ స్నానాలతో పాటు జల్లు స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. మేమే కొత్తగా సుమారుగా 1,20,00,000 అవుతుంది ప్లాంటు. ఆ ప్లాంట్ ద్వారా మాకు ఎంత వాటర్ కావాలంటే, అన్ని బాటిల్స్ కావాలంటే టోటల్ ఈ సమ్మర్లో కూడా భక్తులకు ఇచ్చే విధంగా ఎంత తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది, దానికోసం అని చెప్పి మేము ఇవాళ చేసి ఓకే చేసాం. దాన్ని మరి అతి త్వరలోనే ప్రారంభించి మరి వాటర్ బాటిల్స్ అనేది ఆ తల్లి దుర్గాదేవి అది లేబుల్ పెట్టుకుని అలాగని అందియాలనే నిర్ణయానికి వచ్చాము. ఇవాళ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇవాళ ఓకే అవ్వడం జరిగింది. అలాగే మన ముందున్న పనులు, డెవలప్మెంట్సు, మరి లడ్డూ పోటు, మరి అన్నదాన సత్రం, ఆ పనుల మీద చర్చించి మనం ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు ఈవో గారు, కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా తిరుమల వెళ్ళి అక్కడ ఆ మిషనరీ ఎలా ఉంది ఏంటి, మనం ఎన్ని తయారు చేస్తానికని చెప్పి మా వాళ్ళు పరిశీలించి వచ్చారు. దాని మీద అవగాహనకు వచ్చారు. అక్కడ ఎవరైతే ఎక్విప్మెంట్ అంతా అందించారో వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అతి త్వరలో 3-4 రోజుల్లో ఇంత అవుతుందండి ఈ ఎక్విప్మెంట్. మసీదు ప్రాంతం వరకే మనది. మసీదు ప్రాంతం దాటంగానే బొడ్డుబొమ్మ సెంటర్ నుంచి అంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ప్రతిసారి కూడా దుర్గా దేవస్థానం అని అన్నెసెసరీగా తోసేస్తున్నారు. అక్కడ ఏదన్నా గొడవ జరిగినా, అక్కడ ఎక్కువ రుసుము వసూలు చేసినా ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, దుర్గా దేవస్థాన పరిసరాలు అంటారు. సో మన దగ్గర పైన కింద కనకదుర్గా నగరే కానీ జస్ట్ కనకదుర్గా నగర్ దాటిన తర్వాత మనకు సంబంధం లేదు. అక్కడ జరిగిందంతా కూడా మన మీద ఆపాదిస్తున్నారు. అది దయచేసి మీ ద్వారా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం. మనకి ఇబ్బంది వస్తుంది. అందుకే నేను 2-3 సార్లు నేను కూడా రిక్వెస్ట్ చేశాను. టోటల్ వినాయక మందిరం దగ్గర నుంచి కూడా అప్ టు కనకదుర్గా నగర్ చైనా వాల్ వరకు మొత్తం కూడా దేవస్థానానికి కనిపిస్తే ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అని రిక్వెస్ట్ చేశాము. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలకతోటి రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి వెలిగించి వేడుకలకు అంకురార్పణ చేశారు. మత పెద్దలు ప్రారంభం సందర్భంగా పవిత్ర సమిష్టి దివ్య బలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చే ఈ 3 రోజుల ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలకతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బిషప్ రాజారావు నేతృత్వంలో వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు మరియు ఇతర ఆధ్యాత్మిక గురువులు కలిసి సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి బిషప్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సర్వ మానవ సౌభ్రాతృత్వానికి గుణదల క్షేత్రం ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. భక్తులందరూ మరియమాత చల్లని దీవెనను పొందాలని ఆకాంక్షించారు. ఉత్సవాల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లే మార్గమంతా భక్తుల ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గత 9 రోజుల నుండి నవదిన జపాలతో ఈ సంవత్సరం గుణదల లూర్దుమాత ఉత్సవాలు ప్రారంభించాం. కానీ ఈరోజు చివరి 3 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనలతో దివ్య పూజలతో ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు దివ్య పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు.
మాకు ప్రత్యేకమైన ఒక చాలా ఇది ప్రార్థనా సమయం. అందుకే భక్తులు మా మేత్రాసనం నుండి అంటే విజయవాడ నుండి అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుండి చాలామంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. గత 102 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దగ్గర 10-12 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ 9, 10, 11 తేదీల్లో గుణదల మాత మహోత్సవాలు దేవునికి స్తోత్రంగాను మహిమకరంగాను మానవాళ్ళందరికీ కూడా దీవెనకరంగా మరీ తల్లి యొక్క ప్రార్థన ద్వారా జరుపుకోవడం అనేటువంటిది గుణదలో ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ప్రారంభించుకున్నాం ఈరోజు ప్రార్థనలు పూజల ద్వారా దేవునికి ఆరాధనలు చెల్లించడం ద్వారా. అయితే ఈ ప్రార్థనలో ప్రధానంగా దురదృష్టకరమైనటువంటి అంశాలు ఏంటంటే భర్త నుండి అనగా తల్లి ప్రసవించిన దగ్గర నుంచి కూడా కొంతమంది పిల్లలు చాలా అక్యూట్ డిసీజెస్తో పుడుతూ ఉన్నారు. కారణాలు ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పటికీ మానవ జీవిత విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, అనారోగ్యకరమైనటువంటి అంశాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ఈ పిల్లలు ఈ అనారోగ్యకరమైనటువంటి కారణాల ద్వారా పిల్లలు పసిబిడ్డలు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి కరుణామూర్తి అయినటువంటి ఆ దేవుని యొక్క కృప మరీ తల్లి ద్వారా అందరికీ రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరం ఆత్మీయ, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక రుగ్మతల నుండి ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతనివ్వాలని వేడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇల్లక్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు సరైన పరిష్కారం చూపడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 192 అర్జీలు వచ్చాయని, వీటిలో 54 రెవెన్యూ అర్జీలు కాగా 138 రెవెన్యూయేతర అర్జీలు ఉన్నట్లు తెలిపారు. నాన్ రెవెన్యూ అర్జీల్లో పురపాలక శాఖకు సంబంధించి 31, పోలీసు శాఖకు 27, DRDAకు 25, పంచాయతీరాజ్ శాఖకు 12 అర్జీలు వచ్చాయని జేసీ ఇలక్కయ్య తెలిపారు. విద్యుత్, పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖలకు 5 చొప్పున అర్జీలు రాగా CRDAకు సంబంధించి 4 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. వ్యవసాయం, ఇరిగేషన్కు 3 చొప్పున అర్జీలు రాగా వైద్య నైపుణ్యాభివృద్ధి, సర్వే, సాంకేతిక విద్యకు 2 చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. ప్రజా రవాణా, ఎండోమెంట్, మైనారిటీ సంక్షేమం, LDM పరిశ్రమలు, మైన్స్, కాలుష్య నియంత్రణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, రహదారులు, భవనాల శాఖలకు 1 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు సరైన పరిష్కారం చూపడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ, మంచినీరు మరియు పారిశుద్ధ్య సమస్యలపై అధికారులకు అర్జీలు వెల్లువెత్తాయి. నేడు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగరవాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఫిర్యాదుదారులు క్యూ కట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు అందజేశారు. మాచవరం ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్కు అర్జీని సమర్పించారు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో ప్రజలు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్మిక నగర్, దేవినేని నగర్లో అలాగే మంచినీరు పైప్ లైన్లు పగిలి నీరు వృధా అవుతోందని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని వెల్లడించారు. యారంవారి వీధిలో కళ్యాణ మండపానికి వాచ్మెన్ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అధికారులు వెంటనే స్పందించి వాచ్మెన్ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చనుమోలు వెంకట్రావు తూర్పు వైపు కాలనీ వాసులు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేశారు. తమ కాలనీ వాసులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ కాలనీకి పేరు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంచినీటి పైపులు కూడా ఎక్కడ చూసినా కానీ పగిలిపోయి ఇళ్లలోకి వెళ్ళవలసిన మంచినీరు ఇళ్లలోకి వెళ్తలేదు, రోడ్ల పాలవుతుంది. అలాగే కార్మికనగర్లో కార్మికనగర్ కొండపైన దేవినేని నగరు, కార్మికనగర్ పై భాగాన పైపులు పగిలిపోయి
ప్లస్ అదే ఇల్లు కట్టుకున్నారు కానీ మనుషులు లేకపోవటం వల్ల ఆ ట్యాపులు లేకపోవటం వల్ల ఆ నీళ్లు కూడా ఇళ్లలోకి వెళ్ళాల్సిన వాటర్ కూడా రోడ్డు పాలవుతుంది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే యారంవారి వీధిలో 2,50,00,000 రూపాయలు పెట్టి కళ్యాణ మండపానికి శాంక్షన్ అయింది. కొంత కట్టి ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ వేసి ఉన్నారు. దానికి వాచ్మెన్ లేకపోవడం వల్ల అక్కడ ఆ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ వాచ్మెన్ కూడా కార్పొరేషన్ వారు నిర్మించవలసిందిగా కోరుతున్నాం. తరుమూల వెంకట్రావు తూర్పు వైపున కాలనీకి విజయదళపురంలో ల్యాండ్ ఉన్నా విజయదళపురంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పన్నులు కడుతున్నా మా కాలనీకి పేరు లేదు, మంచినీళ్ళు వాటర్ లేదు. దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ ఇమ్మని మొత్తుకుంటున్నా కూడా ఎవరు స్పందించట్లేదు. ఈ విషయమై కమిషనర్ గారిని కలిసి మా విషయం గురించి వినతిపత్రం ఇచ్చాము. మంచినీళ్ళు లేక గత 2 సంవత్సరాలకు అల్లాడిపోతున్నామండి. మంచినీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు లేవని అడిగినా ఎవరు సరైన సమాధానం చెప్పట్లేదు. కాబట్టి దయవుంచి ప్రభుత్వం వారు మాకు వెంటనే మంచినీళ్ళను మా కాలనీకి పేరు ఇస్తారని సవినీయంగా కోరుకుంటున్నాం. దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. 100 సంవత్సరాలు పైగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గుణదల మేరీమాత ఉత్సవాలలో భాగంగా మేరీమాత ప్రతిమ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ జయరాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు అవినాష్ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ హయాం నుంచి ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. 100 సంవత్సరాలకు పైగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవాలు వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. మేరీమాత ఆశీస్సులతో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలాకుమారి, భీమిశెట్టి ప్రవల్లిక, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, సీనియర్ నాయకులు డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ 9, 10, 11 తేదీలలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా యోగ్యంగా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని చెప్పి ఆ 9 రోజులు కూడా నవదిన ప్రార్థనలు అంటాం. మనం ఇంకో విధంగా నవరాత్రులు అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ప్రజలు దేవుని దగ్గరగా రావడానికి అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 9, 10, 11 తారీఖుల్లో వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు కూడా వచ్చి దీపబలి పూజను సమర్పిస్తారు. ఇప్పటి వరకు మాకు అన్ని విధాలు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. కనుక వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదంగానే ఉండి ఆయన ఆశీర్వాదం ఇచ్చే పెద్దలు జయరాజు గారు ఆయన బిడ్డలాగా మమ్మల్ని అందరం గారు చూసుకోవడం చాలా ఆనందం. తప్పకుండా ఈ 3 రోజులు గారు ఆ మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా పెద్దలు నిర్వహిస్తుంటారు. ప్రజానీకానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు గారు దగ్గరుండి పెద్దలందరూ గారు చూసుకోవటం గారు జరుగుతుంది. ఆ మరియమ్మ ఒక ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ నగర ప్రజలపైన, ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాలు ఘనంగా జరగటానికి మా వంతుగా మేము అందరం గారు సహకారం అందిస్తామని చెప్పి సెలవు. యువతీ యువకులకు భయం ఉండకూడదని, స్వేచ్ఛాయుత ఆలోచనలతో ముందుకు సాగాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ సూచించారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిసినా భయంతో సమాచారం ఇవ్వకపోవడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల నుండి కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ మరియు రెడ్ రోప్ ఉద్యమం సంయుక్త ఆధ్వర్యంలో ఫెడల్ ఫర్ ఫ్రీడమ్ అనే సందేశంతో నిర్వహించిన సైకిల్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సైకిల్ యాత్రలో ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ పాల్గొని మాట్లాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ యువతీ యువకులకు భయం ఉండకూడదని, స్వేచ్ఛాయుత ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. మౌనం వీడాలని, ధైర్యమే సామాజిక బాధ్యతగా ముందుకు సాగాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిసినా భయంతో సమాచారం ఇవ్వకపోవడం వల్ల సమాజానికి నష్టం జరుగుతోందన్నారు. అన్యాయం కనిపిస్తే మౌనంగా ఉండకూడదు అని స్పష్టం చేశారు. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలు చేరుకున్న వారి స్ఫూర్తితో భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం 15 మంది విద్యార్థులు ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నారు. దానికి పెడల్ ఫర్ ఫ్రీడమ్ అనే ఒక నామకరణం కూడా చేశారు. ఆ విద్యార్థులందరికీ కూడా మంచి జరగాలని,
అదేవిధంగా సామాజిక చైతన్యం కోసం వాళ్ళు వేస్తున్న ప్రతి అడుగు కూడా విజయవంతం కావాలని, ప్రజల్లోని ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా సేఫ్ రైడ్ చేయాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మరింత మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అది రెడ్ రోప్ మూమెంట్ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. స్టేట్లో ఉండే కాలేజెస్ నుంచి అంతా స్టూడెంట్స్ని పిలిచి విజయవాడ టు విశాఖపట్నం 600 కిలోమీటర్స్ రైడ్లో 15 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒక 40+ ఇన్స్టిట్యూషన్స్ని దారిలో టచ్ చేయడం జరుగుతుంది. ఒక 4 మేజర్ ఇష్యూస్, సొసైటల్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడం, మెయిన్ దాంట్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్, డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ అబ్యూజ్, హ్యూమన్ ట్రాఫికింగ్, జస్టిస్, వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ స్టూడెంట్స్ బయలుదేరడం జరుగుతుంది. వి విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను మరియు అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తోందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మైనార్టీల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను మరియు అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దు అని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండి రోహుల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షులు మస్తాన్, పార్లమెంటు కార్యదర్శి, ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరు హుస్సేన్ ఉన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను మరియు అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తోందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనారిటీలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మసీదుల అభివృద్ధి, భూములకు రక్షణ కల్పించడం మరియు ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వడం వంటి పనులను జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా చేసిందన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని, వారిపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లినప్పుడు జాయింట్ కలెక్టర్ తమ మాటలను సరిగ్గా వినలేదని, ఏదో మొక్కుబడిగా కాగితాలు తీసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం నిద్రపోతోందని, అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. బయట వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మా మైనార్టీ సోదరులందరూ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ల కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ భూములు కానివ్వండి, మైనార్టీ సంబంధించిన ప్రతి భూమును గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు గానో లేకపోతే ఇంకేదైనా చేస్తే మాత్రం ఈరోజు మైనార్టీ విభాగం తరఫున ఆ ఆస్తులు కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మా నాయకులు తీసుకుంటారు. ఎమ్మెల్సీ రుహొల్లా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతిలో 50,000 ఎకరాలు పూలింగ్లో తీసుకున్నారు. ఇంకా కావాలంటే అక్కడే తీసుకోవాలి తప్ప మైనారిటీల వక్ఫ్ ఆస్తులపై కన్ను వేయకూడదన్నారు. ఎన్నికల సమయంలో మైనారిటీలకు పెద్ద కొడుకులా ఉంటానని చెప్పి ఇప్పుడు ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2029లో మళ్లీ జగనన్న వస్తారని, అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. కాబట్టి జనాలు, మైనార్టీలందరూ ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో 2029లో జగనన్న వస్తాడు, మా మైనార్టీ అందరూ సపోర్ట్గా ఉంటారని తెలియదు. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది రాష్ట్రం మొత్తం మీద ప్రతి కలెక్టర్ గారికి కలిసి ఇలా అన్యాయం జరుగుతుందని వినతిపత్రిక ఇవ్వడానికి వచ్చాండి. దీంట్లో ఇప్పుడు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ముద్దుబిడ్డ అవినాష్ గారు, అదేవిధంగా మన కోఆప్షన్ అలీం గారు, అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ విభాగం మన మస్తాన్ గారు, జాయింట్ సెక్రటరీ గారు అందరూ పాల్గొనడం జరిగిందండి. మీరు అంజుమన్ ఆస్తులు కానీ, వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ, హజ్కి కానీ, మద్రసాలకు కానీ ఇలాంటి వాటికి ఇచ్చేలాగా మీరు ప్రయత్నించండి. కానీ ఇలాంటి కబ్జాలు చేస్తే రాబోయే కాలంలో మైనార్టీలు పెద్ద ఎత్తున దాడులు చేస్తారు, పెద్ద ఎత్తున నిరసనలు చూపిస్తారని మీతో విన్నమించుకుంటూ సెలవు. తెలంగాణ రాష్ట్రం మొయినాబాద్లో ఆస్తి తగాదాలో న్యాయవాది స్వప్నను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాష డిమాండ్ చేశారు. న్యాయవాదులను కాపాడటం కోసం ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు. తాము చట్టంతో పాటు పనిచేసే వాళ్ళం తప్ప చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం మొయినాబాద్లో హత్యకు గురైన న్యాయవాది స్వప్నకు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివిల్ కోర్ట్స్ ప్రాంగణంలో శ్రద్ధాంజలి ఘటించారు. స్వప్న చిత్రపటానికి న్యాయవాదులు పూలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష మాట్లాడుతూ పోలీసుల అశ్రద్ధ వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని అన్నారు. ఆస్తి తగాదాల్లో సోదరుడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని న్యాయవాది స్వప్న 3 సార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. ఒకసారి దుండగులు ఆమె వెంటపడినప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆమె ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరకు ఆమెను ఆస్తి తగాదాల్లో ప్రాణం తీశారని తెలిపారు. ఆమె చనిపోయిన తర్వాత పోస్టుమార్టం చేసేందుకు పోలీసులు వచ్చారు తప్ప బతికుండగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఏమిటి అనేది విచారించలేదన్నారు. తోటి న్యాయవాది స్వప్న 34 ఏళ్ల వయసుకే చనిపోవడానికి కారణం వ్యవస్థ అశ్రద్ధ అని అన్నారు. చట్టాన్ని కాపాడడం కోసం న్యాయవాద వృత్తిని చేపట్టి న్యాయం కోసం కక్షిదారుల కోసం పోరాడదామని అన్నారు. అటువంటి సమయంలో కూడా తమకు ఇబ్బంది ఉందని పోలీసుల దగ్గరికి వెళితే పోలీసులు సహాయం చేయకపోగా ఎదుటివారిని ప్రోత్సహించేవారిలా పట్టించుకోలేదన్నారు. న్యాయవాది స్వప్న 3 సార్లు ఫిర్యాదు చేసినా పోలీసు వ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు పోస్టుమార్టం చేస్తే మనిషి తిరిగి వస్తుందా అని ప్రశ్నించారు. ఆస్తి తగాదాల్లో న్యాయవాది ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదులను కాపాడడం కోసం ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. స్వప్న గారి అకాల మరణానికి, అలాగే ఆస్తి తగాదాలో ఆమె ప్రాణం తీసిన వారిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. పోలీసు వ్యవస్థను ప్రార్థిస్తున్నాను. ఇప్పటికైనా మా న్యాయవాదులను కాపాడటం కోసం ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎమ్మటే తీసుకురావాలి. ఇతర రాష్ట్రాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సమ్మతంగా ఉందని చెప్పి పలు మీటింగ్లో చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రం కూడా మమ్మల్ని కాపాడండి, మేము చట్టంతో పాటు ప్రయాణం చేసే వాళ్ళమే కానీ చట్ట వ్యతిరేక శక్తులం కాము న్యాయవాదులంటే. కాబట్టి అడ్వకేట్ యాక్ట్ను ఎమ్మటే అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడ స్వప్న గారికి నివాళులు అర్పిస్తూ పత్రికాముఖంగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వానికి అడ్వకేట్ యాక్ట్ ఎమ్మటే అమలు చేయాలి. వీ వాంట్ రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను భారత రాజ్యాంగం న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, కోర్టుల మీద పెట్టిందని ప్రముఖ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయని, 25 సీట్ల కోసం 143 మంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడుతున్నారని అన్నారు. 39,000 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నానని, 4వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలోని బెజవాడ బార్ కౌన్సిల్ కార్యాలయం వద్ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చలసాని అజయ్ కుమార్ న్యాయవాదులను ఓటును అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును మొదటి ప్రాధాన్యత 4వ నెంబర్పై వేసి బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 2023లో చట్టంగా ప్రవేశపెట్టమని అడిగామని, కానీ ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశపెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మరో సెషన్స్లో ప్రవేశపెడతామని చెప్పిందన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. న్యాయవాది స్వప్న ఆస్తి తగాదాల్లో సోదరుడి చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. తనపై హత్యా ప్రయత్నం జరుగుతోందని, రక్షణ కల్పించాలని న్యాయవాది స్వప్న పోలీసులకు అనేక మార్లు వినతిపత్రం సమర్పించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఈ నెల 13న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయని, 25 సీట్ల కోసం 143 మంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడుతున్నారని చెప్పారు. 39,000 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నానని, 4వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. న్యాయవాద రక్షణ చట్టం అమలు జరపాలని చెప్పి త్వరలో తీసుకొస్తామని చెప్పి దానికోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈ నెల 13న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 25 సీట్ల కోసం, 23 సీట్ల కోసం 143 మంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడుతూ ఉన్నారు. దాదాపు 39,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ న్యాయవాదులందరూ కూడా 23 మందిని, దానిలో 5 సీట్లు మహిళల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. 2 సీట్లు కేంద్ర లా అకాడమీ వాళ్ళు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నాను. నా నెంబర్ 4 ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి నన్ను గెలిపించండి. వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.
ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షుడు విజిఆర్ నారగోని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల క్వశ్చన్ అవర్ బీసీ కులగణన అంశాన్ని చేర్చకపోతే మరో 10 ఏళ్ల వరకు కులగణన అమలు చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మరి రాయలసీమలో ఏదో ప్రాక్షనిజము అని విన్నాము, కొన్నిసార్లు అక్కడక్కడ జరిగితేనే మళ్ళీ శాంతి, అదేవిధంగా అందరం మంచిగుండాలి అని వాతావరణం అంతా మారటానికి చాలా సమయం పట్టింది. మళ్ళీ ఇది ఒక కొత్త సంస్కృతి, ఇది ఎక్కడ లేని కొత్త సంస్కృతిని సృష్టిస్తున్నారు. దీన్ని ఇంతటితోటి ఆపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం బడుగు బలహీన వర్గాల ఇండ్ల మీదనే దాడి చేస్తున్నారు. వీళ్ళేమో మెప్పు కోసము, జగన్ మెప్పు కోసమేమో అప్పుడు వీళ్ళంతా కూడా ఇక చంద్రబాబుని తిడితే నాకేదో మంత్రి పదవి వస్తుందని జగన్ మెప్పు కోసం వీళ్ళు తిట్టారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం వీళ్ళు దాడి చేస్తున్నారు. మళ్ళీ వైసీపీలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేల మీద, ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇదేం పద్ధతి ఇది? ప్రైవేట్లోనూ ప్రభుత్వంలో కూడా అమలు చేసి స్థానికమైన కోట 80% ఇచ్చిన తర్వాతే 20% బయట వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పేసి అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ, పౌర రంగాల్లో, సామాజిక రంగాల్లో మొత్తం బీసీల వాటా బీసీకి రావాలి, ఎస్సీల వాటా ఎస్సీలకు రావాలి, మైనార్టీల వాటా మైనార్టీలకు రావాలి. కానీ ఈ వాటాలన్నీ కూడా 90% ఉన్నతమైన వర్గాలే అనుభవించాయి. ఇది చారిత్రకమైన తప్పిదం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించేది లేదు. మా వాటా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా మా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఈ మహాధర్నాలో ప్రశ్నించదలుచుకున్నాయి. మత సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొనవాలని మేము పార్టీ తరఫున మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బలమైన మెజార్టీ కలిగిన సంఘం ఏదన్నా ఉందంటే బీసీల సంఖ్య మెజార్టీ ఎక్కువగా ఉంది. వారికి జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క నాయకులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు బీసీల కులగణన గురించి. కానీ బీసీలకి ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీ పదవులు అందని జాంపండుగా ఉంటున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా బీసీలందరూ కులం మతం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరము కలిసి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాల్సి కోరుతూ ఉన్నాము. ఇది ఒక మంచి విజయంగా, సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ విజ్ఞప్తి. భారత్లోని ప్రముఖ వైవిధ్యభరితమైన ఆగ్రి బిజినెస్ సంస్థలలో ఒకటైన గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వరి పంట కోసం అభివృద్ధి చేసిన సరికొత్త కీటకనాశిని టకాయిని విడుదల చేసింది. జపాన్కు చెందిన ఐఎస్కి సంస్థ అభివృద్ధి చేసిన సైక్లాప్రిన్ టెక్నాలజీతో రూపొందించిన టకాయ్ వరిలోని ప్రధాన తెగుళ్లైన కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుందని గోద్రేజ్ అగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ CEO ఎన్కే రాజవేలు తెలిపారు. దీనిని నాట్లు వేసిన 15 నుంచి 30 రోజుల తర్వాత ఒకసారి, మళ్లీ 40 నుంచి 60 రోజుల తర్వాత 160 మిల్లీలీటర్ల మోతాదులో వాడితే వరి పంటకు సుదీర్ఘ కాలం పాటు రక్షణ లభిస్తుందన్నారు. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వరి పంట కోసం అభివృద్ధి చేసిన సరికొత్త కీటకనాశిని టకాయ్ విడుదల కార్యక్రమం విజయవాడలోని ఒక హోటల్లో జరిగింది. గోద్రేజ్ అగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ CEO ఎన్కే రాజువేలు కీటకనాశిని టకాయ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీవ్రస్థాయిలో కాండం తొలిచే పురుగు పట్టడం వల్ల 30% నుండి 40% వరకు దిగుబడి నష్టం వాటిల్లుతుందని, అదేవిధంగా ఆకు ముడత పురుగు ఉధృతి వల్ల 20% నుండి 30% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇవి తరచూ పంట ప్రారంభమై మరియు మధ్య దశల్లో దాడి చేస్తాయి. ఆ సమయంలో వీటిని గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. భారతీయ వరి రైతు విజయం అనేది సమర్థవంతమైన తెగుళ్ల నివారణపైనే ఆధారపడి ఉంటుందన్నారు. టకాయ్ ద్వారా తాము వరి రైతులకు తమ పంటలను తెగుళ్ల నుండి రక్షించుకునేలా చేయటమే కాకుండా వేగవంతమైన నియంత్రణను, సుదీర్ఘకాలం పాటు పనిచేసే పరిష్కారాన్ని అందిస్తున్నామని చెప్పారు. జపాన్కు చెందిన ఐఎస్కి సంస్థ అభివృద్ధి చేసిన సైక్లాప్రిన్ టెక్నాలజీతో రూపొందిన టకాయ్ వరిలోని ప్రధాన తెగుళ్లైన కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. పంట 15 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఒకసారి, తిరిగి 40 నుంచి 60 రోజుల దశలో మరొకసారి 160 మిల్లీలీటర్ల మోతాదులో టకాయ్ని వాడాలన్నారు. ఈ విధానం తెగుళ్ల ఉధృతిని తగ్గించి రైతులు పెట్టుబడికి ఖర్చులను తగ్గించుకోవడంలో, స్థిరమైన మరియు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడంలో సహాయపడుతుందన్నారు. One of the most important point I want to emphasize very strongly here is it's the time and at the right dosage and the right time for this product is very critical. So for example, if the stem borer is not controlled, when we see the egg mass and the larvae coming out of it,
it is very difficult to control if the pest gets inside the plant. So I would request the farmers to take proactive spray when they see the egg masses itself for controlling stem borer, which is very, very important pest. Once the pest gets inside, it is very difficult to control, and that this is something that I want to do that. For that, we have created a small awareness video in the local language where farmers can see and get benefit out of it. We are expecting the supplies to be given to all the channel partners from next week onwards, and I am sure that they will be able to get the benefit out of this. మనం చెప్పుకుంటే కినా వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు, ఈ 2 రకాల పురుగులకు ఈ మందు అనేది పనిచేస్తుంది. ఈ మందును మనకు సార్ చెప్పినట్టు ఇందాక ఏంటంటే కినా రైతు ఎవరైనా కానీ మనము ఈ స్టెమ్ బోరర్ కానీ లీఫ్ హోల్డర్ కానీ 2 కూడా మొక్కలోకి స్టెమ్ బోరర్ వెళ్ళిన తర్వాత ఏ మందు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టము. సో మనం మొక్కలోకి లోపలికి కాండంలోకి వెళ్ళకముందే మనము మనం నాటిన తర్వాత 15 నుంచి 30 రోజుల్లోపు మనము ఆకు చుట్టు పురుగుకి, తర్వాత అదేవిధంగా 40 నుంచి 60 రోజుల్లోపు కాండం తొలుచు పురుగుకి ఈ 160 ml ఒక ఎకరానికి మోతాదు మనం వాడుకోవాలి ఈ ప్రోడక్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.